దేవుని వందనాలు. ఈ పరిచర్యలో మేము మరి భాగస్తులుగా ఉండడం ఈ 4 దినాలు ముఖ్య 2024 మే 30వ తారీఖు నుండి జూన్ 2వ తారీఖు వరకు మనం ఈ దినాలు కలిసి విధంగా సహవాసంలో ఉంటాం. అలాగే వాక్య పరిచర్యలో కూడా మనం ఎదుగుతాం. అలాగే ఒకరి నుండి మేమైతే ముఖ్యంగా నేను తప్పకుండా మేము నేర్చుకోవడానికి వచ్చాం. ఎందుకనంటే దైవజనులు జోషికే రాయన్న వారు మాకు పితరులు లాంటి వాళ్ళు. ఎందుకంటే మేము స్టూడెంట్స్గా ఈయూలో ఉన్నప్పటి నుండి వారు నాకు తెలుసు. వారు హైదరాబాద్ బోయిగూడలో ఉండేటువంటి గృహానికి నేను వెళ్ళాను, వారితో మేము గడిపాము. వారి పిల్లలు కూడా మాకు ఫ్రెండ్స్. అందరూ బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క పరిచర్య గాస్పుల్ బ్యాండ్ సువార్త దళము పరిచర్య దైవజనులు దేవ సహాయం గారు వారికి దేవుడిచ్చిన కృపను బట్టి ఈ పరిచయం ఆ విధంగా ప్రారంభించబడి ఇప్పుడే అన్న చెప్పారు 52 ఇయర్స్ అని. 52 సంవత్సరాల నుండి ఈ సేవ జరుగుతూ ఉంది. 50 సంఘాలు ఉన్నాయి. 54 మంది సేవకులు ఉన్నట్లుగా దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సో కాబట్టి మనం ముఖ్యంగా ఈ సంవత్సరం 2024 అనేటువంటిది ఒక ప్రత్యేకమైన సంవత్సరం అని చెప్పాలి. మరి ముఖ్యంగా మన భారతదేశంలో, మన దేశంలో, మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి మార్పులు పరిణామాలు చూస్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక విషయం మనకు అర్థమవుతూ ఉంది. అదేంటనంటే దేవుడు తన సంఘాన్ని, తన బిడ్డలను, సేవకులను, మనలను, నిన్ను నన్ను ఒక నూతనమైనటువంటి పరిస్థితుల కొరకే సిద్ధపరుస్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన భారతదేశాన్ని మనం గమనిస్తే మన సమాజాన్ని ఒక 20 సంవత్సరాల క్రితం లేకపోతే ఒక 34 సంవత్సరాల క్రితం మనం ఇట్లా లేము. మన పిల్లలు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఇట్లా లేరు. వాళ్ళు వేరే విధంగా ఉన్నారు. వాళ్ళు జీవించిన విధానం, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ పద్ధతులు, సమాజంలో కూడా ఉండేటువంటి సంబంధాలు ఇవన్నీ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వేరేగా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు అలా లేవు. కేవలం మన మధ్యలోనే కాదు, దేశం అంతా కూడా చాలా విపరీతమైనటువంటి మార్పులు సంభవిస్తున్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ కారణం చేత మనం ఎన్నుకున్నటువంటి అంశం, మన ముఖ్యంగా నాయకులు, పెద్దలు మనకి ఇచ్చినటువంటి అంశము ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, అందరూ ఈ స్క్రీన్ వైపు చూడండి. మీకు తెలిసినటువంటి వాక్యం ఏం పాత వాక్యం ఏం కాదు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనంటువంటి వచనాన్ని మనం చూస్తే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడిను. ఒకటి అందరం కలిసి చదువుదామా? కెన్ వి ఆల్ రీడ్ ఇట్ టుగెదర్? అందరం కలిసి ఒక్కొక్క మాట చదువుదాము, అది ఈజీగా ఉంటుంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇది చాలా గంభీరమైనటువంటి అంశం. ఒక కారణం అది దేవుని యొక్క వాక్యం కాబట్టి, బికాజ్ ఇట్స్ గాడ్స్ వర్డ్. రెండవ కారణం మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఈ 2 కారణాలను బట్టి ఈ మాటలు దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి ఈ మాటలు చాలా మనం స్పష్టంగా, సూటిగా, ప్రత్యేకంగా దీన్ని మనం ధ్యానించాలి అన్నటువంటి విషయం అర్థమవుతూ ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ దావీదు గురించి వచనం మాట్లాడుతూ ఉంది. కాకపోతే ఈ సభల్లో లేకుంటే ఈ సమావేశాల్లో కేవలం దావీదు గురించి మనం మాట్లాడడం. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. తన తరములో సేవ చేసినటువంటి వారు, వాళ్ళు ఉన్నటువంటి సమయంలో, వాళ్ళు ఉన్నటువంటి దినాల్లో ఎంతో చక్కగా సేవ చేసి, నమ్మకంగా సేవ చేసి, ఒక దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి పరిచర్యను చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడినటువంటి సేవకులను ఈ కాలంలోనే మనం బ్రతుకున్నటువంటి ఈ దినాల్లో మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యంలో చాలామంది ఉన్నారు. అలాంటి కొద్ది మందిని ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తాం. మరి ఈరోజు మనకి మొదటి సందేశంలో దేవుని యొక్క వాక్యం తీయండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చాలమ్మా, చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చదువుతున్న వ్యక్తి పేరు నోవహు. నోవహు గురించి ఈరోజు మనం ధ్యానం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. నోవహు జీవించినటువంటి దినాల్లో అఫ్కోర్స్ నోవహు చాలా గొప్ప వ్యక్తి అని, చాలా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని
నోవహు యొక్క జీవితము, ఆయన యొక్క పరిచర్య చాలా చక్కగా జరిగిందని, ఒక మాదిరికరమైనటువంటి విధానంలో తను దేవుని కొరకు జీవించడానికి దేవుడు తనకు కృప అనుగ్రహించాడు. కాకపోతే నోవహు ఏ దినాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని ఆయన చేశాడు, ఏ పరిస్థితుల్లో జీవించాడు, ఏ పరిస్థితుల్లో ఆయన సేవ చేశాడు, అది మనం గమనించాలి. మనం ఒకవేళ 6వ అధ్యాయానికి పైనటువంటి 6వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాం. ఆ పై వచనాలు మనం చూస్తే ముఖ్యంగా 6వ అధ్యాయం నుండి 5వ వచనం నేను చదువుతున్నాను. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, అంటే మనుషుల పరిస్థితి, పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల గురించి ఒక డిక్లరేషన్ చేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు మనుషులు అని చూస్తే చాలా చాలా బాధ కలిగించేటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒక విధంగా చెప్పడం అన్ని సూపర్లేటివ్ డిగ్రీలో ఈ మాటలు వాడాడు. వాళ్ళ తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. ఎలా ఉన్నారట వాళ్ళు? అప్పటికి యాక్చువల్గా ఆ మాటకు వస్తే దేవుడు మనుషులను సృష్టించి తయారు చేసి చాలా కాలం అవ్వలేదు. ఇప్పుడు అనుకోండి, ఇప్పటికి ఎంతకాలం అయింది చెప్పండి? ఈ రోజున 2024 కదా డేటు, అంటే 2000 సంవత్సరాలు. నూతన బంధంలో క్రీస్తు శకం తర్వాతే 2000 సంవత్సరాలు. అంతకుముందు ఇంకా కొన్ని సంవత్సరాలు, దాదాపు 4000 అనుకోండి. కానీ ఇప్పుడు ఈ కాలం, ఇప్పుడు మనం చదువుకుంటున్న 6వ అధ్యాయము విషయము, ఇట్ ఈస్ నాట్ దట్ మెనీ ఇయర్స్. అన్ని కాలాలు కాదు, అన్ని సంవత్సరాలు కాదు. సృష్టి జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకే ఈ పరిస్థితి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ మొదటి 2 అధ్యాయంలో సృష్టి జరిగింది, 3వ అధ్యాయంలో పాపం విస్తరించింది, ఇక 6వ అధ్యాయం పాపం ప్రవేశించింది. 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు పాపం చేశారు, అది 3వ అధ్యాయం చదువుతున్నాం. 4, 5, 6 అధ్యాయాలు. అఫ్కోర్స్ సంవత్సరాలు కొంచెం ఎక్కువే జరిగాయి, కానీ ఈ 3 అధ్యాయాల వ్యవధిలో 6వ అధ్యాయంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, నరుల ఆలోచన, వాళ్ళ హృదయం యొక్క తలంపులు, ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. మనుషులు చాలా పాడైపోయారు, మనుషులు చాలా భయంకరంగా జీవిస్తూ ఉన్నారు, దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు, దేవుడు అంటే గుర్తించకుండా, దేవునికి స్థానం లేకుండా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఇక పైన యాక్చువల్గా ఆ 3 వచనాలు మనం చదివితే అక్కడ విషయాలు అర్థమవుతాయి. 2-3 వచనాల్లో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కల వారిని చూచి వారు అందులో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. సో ఈ విధంగా ఘోరమైనటువంటి పాపంలో మనుషులు జీవిస్తున్నటువంటి దినాలవి. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఊహ, వాళ్ళ తలంపులు అన్నీ కూడా కేవలము పూర్తిగా సంపూర్ణంగా పాడైపోయాయి. కరప్ట్ టు ద కోర్ అంటారు. అంటే హృదయంలో ఉన్నటువంటి మొత్తం కూడా టోటల్గా పాడైపోయినటువంటి పరిస్థితి. అయితే మనుషులు ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, మనుషుల యొక్క ప్రవర్తన అంత ఘోరంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఆలోచన ఎలా ఉన్నాయి? 6వ వచనం, 6వ అధ్యాయం ఆది కాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. తన హృదయంలో నొచ్చుకొనెను. ఆయన సంతాపం చెందాడంటే తను ఏదో తప్పు చేశాడని బాధపడడం ఆ అర్థం కాదది. తన హృదయంలో చాలా నొచ్చుకున్నాడు. అయ్యో ఇలా అయిపోయిందే, ఏంటి మనుషులు ఇంతగా పాడైపోయారు అనేటువంటి తపన, అనేటువంటి వేదన, దుఃఖము దేవుని హృదయంలో మనుషులను చూచినప్పుడు, ఎవరి ఊహ అయితే కేవలం ఎల్లప్పుడూ చెడ్డగా ఉందో, ఎవరి తలంపులైతే, ఎవరి ప్రవర్తన అయితే దేవునికి అయిష్టంగా ఉందో, అలాంటి మనుషులను దేవుడు చూచినప్పుడు దేవుడి యొక్క రియాక్షన్, దేవుని యొక్క రెస్పాన్స్ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు చాలా బాధపడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, మన దేశం గురించి మాట్లాడుకున్నాం, మన యొక్క సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి మార్పులు దేశంలో జరుగుతూ ఉన్నప్పుడు, లేకుంటే ఏమైతా ఉంది మన సమాజానికి, మనుషులు ఏంటి ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన మన దృష్టికి వచ్చినప్పుడు, మనం ఏ విధంగా మనం స్పందిస్తూ ఉన్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆ సంతాపము, ఆ దుఃఖము, ఆ బాధ, ఆ విచారం అనేటువంటిది ఒక వ్యక్తి హృదయంలో
ఒక దేవుని బిడ్డ యొక్క మరి ముఖ్యంగా నాయకులుగా ఉన్నటువంటి వారి హృదయాల్లో అలాంటి స్పందన మనకి రావాలి. ఎవరో ఒక వ్యక్తిని కానీ లేదా ఒక సమాజాన్ని కానీ అలా చూసినప్పుడు మనం జరగవలసిన అలాంటి ఒక ఉదాహరణ చూస్తాం. దయచేసి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం తీయండి. అక్కడ 13వ వచనం నుండి మనం చూస్తే అపోస్తులైన పౌలు అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పి అనేటువంటి పట్టణంలో ఆయన ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయిని ఆయన చూశాడు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి స్త్రీ. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అనే దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఈ అమ్మాయి ఒక దయ్యం చేత బాధింపబడుతూ, దయ్యం చేత పీడింపబడుతూ, షీ వాజ్ ఈవిల్ పొసెస్డ్. ఆ యొక్క దయ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కింద ఆమె జీవితం ఉన్నది. ఆమె ఏం చేస్తూ ఉందో, ఆమె ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉందో అది ఆమె చేతిలో లేదు. ఆమె చేసే ప్రతి పని కూడా తన మాటలు కానీ ప్రవర్తన అంతా కానీ ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు ఆమె వెనకాలండి ఆమెను కంట్రోల్ చేస్తున్నారు? రిమోట్ కంట్రోలింగ్ అంటారు కదా. ఈ రిమోట్ కంట్రోలింగ్ ఎవరు చేస్తున్నారు? ఆ అమ్మాయిని దయ్యం చేస్తూ ఉంది. అది ఒక విషయం. అయితే ఇంకొక విషయం ఏంటనంటే ఆ విధంగా అమ్మాయి సోది చెప్పుట చేత తమ యజమానులకు బహు లాభము. ఆ అమ్మాయి అంత బాధగా ఉంటే, దయ్యం పట్టి బాధపడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు కొంతమంది పెద్దవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయిని లాభ సాధనం కొరకు వాడుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఈ అమ్మాయిని వాడుకొని ఆ అమ్మాయికి ఉన్నటువంటి బలహీనతను బట్టి, ఆ అమ్మాయికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దే వర్ ట్రైంగ్ టు మేక్ సమ్ మనీ, క్యాష్ సంపాదించుకుంటున్నారు అనమాట. డబ్బు సంపాదిస్తున్నారు. దే మేడ్ ఇట్ ఏ బిజినెస్. చూడండి, యాక్చువల్గా అలాంటి అమ్మాయి ఉంటే ఒక దయ్యం చేత పీడింపబడుతూ బాధపడుతూ ఉంటే ఆ అమ్మాయికి ఏం చేయాలి? ఎవరన్నా ఆ అమ్మాయిని చూసినప్పుడు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. అరే, ఈ అమ్మాయిని బాధపడుతుంది, చిన్న అమ్మాయి పాపం, తన జీవితంలో ఇలాగ అయిపోయింది, నేనేం సహాయం చేయగలను ఈ అమ్మాయికి అనేటువంటి ఆలోచన రావాలి సహజంగా. కానీ అలాంటి ఆలోచన అనేటువంటి పెద్దవాళ్ళకి రాలేదు. రాకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయి చేసేటువంటి పనిని, ఈ సోది చెప్పుట అనేటువంటి పనిని లాభ సాధనంగా వాడుకుంటూ డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. దే ఆర్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఎంత 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 ఘోరంగా ఉందో కదా. ఈ రోజుల్లో కూడా సమాజంలో లేకుండా మనం చూసేటువంటి కార్యాలు చూస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటాయి. అయితే పౌలు అక్కడ ఉన్నాడు. 18వ వచనం, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 18వ వచనం. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు, ఏముంది మీ బైబిల్లో? చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. వ్యాకులపడి. దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్. పౌలు దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటనంటే, పౌలు ఆ పరిస్థితిని చూసినప్పుడు ఆయన హృదయంలో ఏమనుకున్నాడు? ఆయన కూడా మిగిలిన పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఏ పార్టీ? ఈ డబ్బులు సంపాదించుకునే పార్టీ. ఆ అమ్మాయి యొక్క బలహీనతను బట్టి వ్యాపారం చేసేటువంటి ఆ గ్రూప్లో చేరలేదు పౌలు వేరే విధంగా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. వ్యాకులపడి సంతాపపడి దుఃఖపడి. యెహోవా దేవుడు ఆది కాండంలో 6వ అధ్యాయంలో చేసిన పని అదే. దేవుని హృదయంలో కలిగిన విషయం అదే. మనుషుల ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని చూచినప్పుడు, దేవుడు మనుషులను చూచినప్పుడు ఆ మనుషుల విషయంలో సంతాపడ్డాడు. అయ్యో అనుకున్నాడు, వ్యాకులు పడ్డాడు. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి నాయకులు దేవుని యొక్క మనస్సును కలిగి ఉండడం, దేవునికి ఉన్నటువంటి బాధ తపన మన హృదయాల్లో కలిగి ఉండడం, పౌలు లాంటి వ్యాకులం మనుషుల పట్ల కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నిందించడం చాలా ఈజీ. నిందించడం అంటే ఇదిగో ఈ అమ్మాయి బాగాలేదండి, ఈ అబ్బాయి సరిగ్గా లేడు, లేకుంటే ఈయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి పాయింట్అవుట్ చేయడం అంటారే, వేలు పెట్టి చూపించడం. లేదంటే వాళ్ళు చేసిన తప్పులు ఇంకా వీలైతే పబ్లిసిటీ చేయడం ఇంకా ఈజీ. ఎందుకంటే వాట్సాప్లో వచ్చినాయి కదా. ఇప్పుడు మీ అందరికి వాట్సాప్ ఉందా? మీ ఫోన్లో వాట్సాప్ ఉందమ్మా? వాట్సాప్లో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనకు ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ముందు చదవరు. ఏం చేస్తారు?
ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేయడం అంటే వేరే వాళ్ళకి పంపిస్తారనమాట. ఏదైనా మంచి మెసేజ్ రాగానే మనం చేసే పని ఏంటంటే వాట్సాప్ కల్చర్. అది వాట్సాప్ కల్చర్ ఏంటంటే చదవకుండానే అందులో ఏముందో తెలియకుండానే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, వేరే గ్రూపుల్లో పెట్టేయడం. అది ఈ రోజుల్లో కల్చర్. ఎనివే, కానీ పౌలు వ్యాకుల పడి మళ్ళా ఆదికాండం 6వ అధ్యాయానికి రండి, మన టెక్స్ట్ చదువుదాం. దేవుడు ఆ పరిస్థితిని చూసినప్పుడు నరులు చేసినందుకు బాధపడ్డాడు, నరులు ఇలా అయ్యారనేటువంటి విషయం గురించి బాధపడ్డాడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని చూసినప్పుడు, అవిధేయతను చూసినప్పుడు ఆయన బాధపడతాడు, కానీ హీ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ద సొల్యూషన్. పరిష్కారం వైపు ఆయన చూస్తాడు. దీనికి పరిష్కారం ఏంటి? ఇలాగే వదిలేద్దామా? ఈ పరిస్థితిని ఇలాగ ఉంది కాబట్టి ఏం చేయాలి? అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 8వ వచనం 6వ అధ్యాయం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు ఒకవైపు మనుషులందరూ కూడా అవిధేయతలో దేవుణ్ణి పట్టించుకోకుండా దేవునికి దూరమై వెళ్తూ ఉన్నటువంటి దినాల్లో దేవుడు ఇంకోవైపు చూస్తూ ఉన్నాడు. ఆయన చూపు, ఆయన దృష్టి ఇంకొక డైరెక్షన్లో ఉంది. ఏ డైరెక్షన్లో ఉంది? ఏ దిశగా, ఏ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు? నోవహు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు, మంచివాడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు ఆ అబ్బాయి వైపు చూశాడు. దేవుడు ఇప్పుడు ఇంతే చేస్తాడు. తర్వాత మనం సమూయేలు గురించి చదివితే కూడా, సమూయేలు పుట్టినప్పుడు అక్కడ 3వ అధ్యాయంలో ఏముంటుందనంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో, ఆ దినములలో యెహోవా ప్రత్యక్షము అగుట అరుదు. దేవుడు ప్రత్యక్షం అవడం లేదు మనుషులకు. దేవుని యొక్క స్వరము బహు అరుదుగా ఉంది. దేవుడు మాట్లాడడం అనేటువంటిది అరుదుగా ఉంది. దేవుడు మాట్లాడేటువంటి వాడు కాదు. ఎందుకంటే అక్కడ కూడా అదే, హోప్ని ఫినేహాసులు అనేటువంటి ఏలీ యాజకుని యొక్క కుమారులు దేవుని యందు భయభక్తులు లేకుండా పాపంలో జీవించిన పరిస్థితుల్లో దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. దేవుడు వాళ్ళకి తను ప్రత్యక్షపరచుకోవడం మానేశాడు. అసలు దేవుడి ప్రత్యక్షత మనుషులకు ఆ దినాల్లో ఉండట్లేదు. అది 3వ అధ్యాయం మొదటి వచనం. 3వ అధ్యాయం, అదే 3వ అధ్యాయం కిందకు వచనానికి వస్తే, 6వ వచనానికి వస్తే ఏం చదువుతాం అక్కడ మనం? దేవుడు ఒక అబ్బాయిని పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి కాదు, పిలుస్తూ ఉన్నాడు. ఏ అబ్బాయి పేరు? ఏం పేరు? ఆ చిన్న అబ్బాయి పేరు సమూయేలు అని పిలిచాడు. ఆ అబ్బాయికి అర్థం అవ్వలేదు. మళ్ళా 2వసారి పిలిచాడు సమూయేలు అని, అప్పటికీ అర్థం అవ్వలేదు. వాళ్ళ పాస్టర్ గారు సహాయం చేశాడు. నాయనా, ఈసారి నిన్ను ఎవరన్నా పిలుస్తున్నట్లయితే ఈసారి నువ్వేం చెప్పాలి? చిత్తం ప్రభువా, నీ దాసులు ఆలకించుతున్నాడు అని చెప్పమని నేర్పించాడు. చిన్న అబ్బాయి సమూయేలు. ఎప్పుడైతే ఈ విధంగా మనుషులు వాళ్ళ ఊహంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదై అనేటువంటి దినాల్లో దేవుడు తప్పక బాధపడతాడు. కానీ గాడ్ విల్ ఆల్సో లుక్ ఎట్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. దేవుడికి ఎంతమంది కావాలో తెలుసా అండి? దేవుడు తన పనిని చేయాలంటే అలాంటి దినాల్లో, అలాంటి పరిస్థితుల్లో, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడికి ఎంతమంది కావాలి దేవుడితో పనిచేయడానికి? దేవుడు ఎంతమంది కొరకు చూస్తూ ఉన్నాడు? నోవహు ఎంతమంది? సమూయేలు ఎంతమంది? ఒక్కళ్ళే. నోవహు ఒక్కడే, సమూయేలు ఒక్కడే. కాకపోతే ఆ ఒక్కడు దేవుని వైపు ఉంటే, ఆ ఒక్కడు దేవునికి సహకరిస్తే, ఆ ఒక్కడు దేవుని పక్షంగా ఉండి దేవునికి విధేయత చూపితే దేవుడు ఒక నూతన సృష్టిని చేయగలడు. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ కెన్ క్రియేట్ ఎ న్యూ హిస్టరీ. ఒక్కడు చాలమ్మా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్కడు ఎవరని దేవుడు నీ వైపు నా వైపు చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో నా హృదయంలో సమూయేలు లాంటి మనసుంటే దేవుడు ఎందుకు మిగిలిన వాళ్ళతో పనిచేయలేదు? ఎందుకు సమూయేలుతో పనిచేశాడు చెప్పండి?
మిగిలిన వాళ్ళ హృదయాల్లో ఏం చూశాడు? సమూయేలు హృదయంలో ఏం చూశాడు దేవుడు? సమూయేలు హృదయంలో ఏముందంటే, సమూయేలు హృదయము దేవుని చేత వాడడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మీరు విత్తనాలు వేయడం చూసారా? మీరు కొంతమంది వ్యవసాయ పనులు చేసే వాళ్ళు ఉన్నారు కదా, పొలంలో పనిచేస్తారు. పొలంలో పనిచేసినప్పుడు విత్తనాలు ఎక్కడ విత్తుతారు? ఇలా బండగా ఉన్నటువంటి రాతి నేల మీద విత్తుతారా? లేదంటే చక్కగా ఫలవంతంగా ఉన్నటువంటి భూమి, నల్ల భూమి కానీ, చక్కగా భూమి బాగుంది, మెత్తగా ఉంది, అలాంటి భూమిలో మీరు విత్తనాలు వేస్తారా? విత్తనాలు ఎక్కడ వేస్తారు? ఆ భూమిలో వేస్తే, ఈ బండల మీద వేస్తే రావు, మొక్కలు రావు. ఇకంత రాళ్ళు ఉన్నాయి, బండలు ఉన్నాయి, ఇక్కడ అంత చెత్త అంతా ఉంది, చెద ఉంది, ఇక్కడ పొదలు ఉన్నాయి. ఇక విత్తనాలు వేస్తే వేస్ట్, ఇక్కడ పని చేయదు. అదే మంచి భూమి ఉందే, పదునైన భూమి, చదును భూమి ఉంది, అక్కడ సారవంతమైన భూమి ఉంది, అక్కడ ఒక్క విత్తనం వేస్తే చాలు. ఇక మీరు 100 విత్తనాలు వేయండి, వేస్ట్. అక్కడ ఒక్క విత్తనం వేయండి, అది పెద్ద చెట్టు అవుతుంది. ఎందుకు? భూమి సరిగ్గా ఉంది అక్కడ. సమూయేలు హృదయం అలాంటి భూమి. ఒక భక్తుడు అంటాడు, శామ్యూయల్స్ హార్ట్ వాజ్ ఎ ఫెర్టైల్ ల్యాండ్. ఫెర్టైల్ ల్యాండ్ అంటే సారవంతమైన భూమి అట. ఏది? సమూయేలు హృదయం. సమూయేలు హృదయంలో ఒక్క విత్తనం వేస్తే చాలు, పెద్ద చెట్టు వచ్చేస్తుంది. పెద్ద చెట్టు వస్తుంది. ఆ పెద్ద చెట్టు చాలామందికి నీడిస్తుంది. ఆ పెద్ద చెట్టు కింద చాలామంది విశ్రమించవచ్చు. ఆ పెద్ద చెట్టు వల్ల చాలామంది ప్రయోజనం పొందుతారు. బికాస్ శామ్యూయల్స్ హార్ట్ వాజ్ ఎ ఫెర్టైల్ ల్యాండ్. అండ్ సో గాడ్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ శామ్యూయల్. అందుకు సమూయేలుని పిలిచాడు. తన తరములో సేవ చేసి, తన తరంలో ఉన్నటువంటి వారికి సేవ చేయడానికి ఇలాంటి హృదయం కావాలి. ఈ రోజున భారతదేశానికి, మన దేశానికి, మన ప్రాంతానికి ఇలాంటి ప్రజల మధ్యలో వాళ్ళ ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క వ్యక్తిగా నీవు, నీ హృదయం ఉన్నట్లయితే, దేవుడు చూస్తున్నప్పుడు నీ హృదయము యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునికి ఒక్కడు చాలు. ఈ రోజున మధ్యాహ్నం సందేశం ఏంటనంటే, ఆర్ యు ద వన్? నీవు అలా ఉంటావా? దేవునితో ఆ మాట చెప్దామా? దేవా, నేను, నా హృదయం, నా జీవితం ఆ ఒక్కడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని దేవునితో చెప్పినట్లయితే, రెస్ట్ విల్ బి ఎ హిస్టరీ. తర్వాత దినాలు జరిగేటువంటిది చరిత్ర. నేను ఈ మధ్య ఒక కథ చదివాను, జరిగిన విషయమే. ఒక బైబుల్ కాలేజ్ ప్రొఫెసర్ అట వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక చోటకి తీసుకెళ్ళాడట. ఆ బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ వాళ్ళకి నేర్పించే పాఠం ఏంటనంటే, గత దినాల్లో, సంవత్సరాల్లో ఉజ్జీవం ఎలా వచ్చింది. వింటున్నారు? జాగ్రత్తగా వినండి అమ్మా. రివైవల్ ఎలా వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, ఒక చోటకి రండి, నాతో రండి అని చెప్పి ఆ సారు టీచరు, బైబిల్ కాలేజ్ టీచర్, ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి, ఈయన చాలా ఉద్యమం రావడానికి కారణము ఈ వ్యక్తి, వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూద్దాం అన్నాడట. ఫర్ ఎగ్జాంపుల్ మన దేవసాయం అంకుల్ అనుకోండి, ఆయన ఇప్పుడు లేరు. కానీ ఇంతకీ ఎవరింటికి తీసుకెళ్ళాడంటే, ఆ టీచరు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి జాన్ వెస్లీ అనేటువంటి ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు పిల్లలందరినీ, ఒక 30 మంది పిల్లల్ని. అక్కడ ఆ పాఠం ఏంటంటే రివైవల్, ఉజ్జీవం. ప్రపంచంలో ఉజ్జీవం ఎలా వచ్చింది? జాన్ వెస్లీ ప్రపంచ చరిత్రలో, మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో చాలా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఆయన వల్ల చాలామంది రక్షణలోనికి వచ్చారు. ఆయన చాలా గొప్ప ప్రసంగాలు చేశాడు. ఆయన ఒక గొప్ప సంఘాన్ని కూడా ప్రారంభించాడు. మెథడిస్ట్ అనేటువంటి సంఘాన్ని ప్రారంభించిన వ్యక్తి ఆయన, జాన్ వెస్లీ. వాళ్ళ ఇల్లు ఇంగ్లాండ్లో ఉంది. ఈ 30 మంది స్టూడెంట్స్ని తీసుకుని వెళ్ళాడట. తీసుకుని వెళ్ళి ముందు ఆ జాన్ వెస్లీ లివింగ్ రూమ్, ఫ్రంట్ రూమ్ అంటారు కదా, ముందు రూమ్, ఆ రూమ్కి తీసుకువెళ్ళాడట. తీసుకెళ్ళి పిల్లలందరికీ చెప్పాడట, అరే నాన్న, ఇక్కడ జాన్ వెస్లీ గారు కూర్చునేవాడు, ఇది ఆయన వాళ్ళ హాలు, ఎవరిని వస్తే ఇక్కడికి అందరిని కూర్చోబెట్టి టీ, కాఫీ ఇచ్చేవాడు అని అన్నాడు. సరే, అందరూ స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే బాగుంది, జాన్ వెస్లీ లివింగ్ రూమ్ బాగుంది అనుకున్నారు. మళ్ళీ రెండో రూమ్కి తీసుకువెళ్ళాడు, అది డైనింగ్ రూమ్, భోజన గది. రెండో రూమ్ ప్రక్కన ఉన్నటువంటి రూమ్. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా, అబ్బా, జాన్ వెస్లీ ఎప్పుడో ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు 200 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి. ఆయన డైనింగ్, ఇక్కడ ఆయన టీ తాగేవాడు, కాఫీ తాగేవాడు, బ్రేక్ఫాస్ట్ చేసేవాడు. ఆయన డైనింగ్ టేబుల్ చూశారు. ప్రక్కన ఇంకో రూమ్కి తీసుకెళ్ళాడు ఇలా టీచర్.
అది స్టడీ రూమ్, చదువుకునే ఆయన ఎక్కడైతే కూర్చొని ప్రసంగాలు సిద్ధపడేవాడో, ఎక్కడ బైబుల్ చదువుకునేవాడో, ఆయన చదువుకుంటున్న పుస్తకాలన్నీ, ఆయన బైబులు, ఆయన పెన్ను, అవన్నీ ఒక టేబుల్ అవన్నీ ఉన్నాయి. ఇదే బాబు ఇక్కడే నాయన జాన్ వెస్లీ కూర్చొని ప్రసంగాలు చేసేవాడు, ప్రసంగాలు రాసుకునేవాడు, ఇక్కడే ఆయన మెసేజ్ ప్రిపేర్ అయ్యేవాడు, ఇదే ఆయన స్టడీ రూమ్ అని పిల్లలకు చెప్పాడట. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓ, ఈ జాన్ వెస్లీ ఇలాగ ఈయన ఉజ్జీవానికి కర్త ఏంటండి. తర్వాత చివరిగా ఇంకొక రూమ్కి వెళ్ళాడట. ఆ రూమ్ బెడ్రూమ్ అంట, ఆయన పడుకునేటువంటి గది. చాలా తక్కువసేపు ఆయన పడుకునేవాడు. జాన్ వెస్లీ గారు ఇక్కడ పడుకునేవారు అని చెప్పాడట సార్. చెప్పిన తర్వాత ఆ బెడ్ పక్కనే ఒక చిన్న కార్పెట్ ఉంది. ఆ కార్పెట్కి 2 రంధ్రాలు ఉన్నాయట. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అడిగాడట, సార్ ఇదేంటి సార్, బెడ్ బాగానే ఉంది కానీ బెడ్ పక్కనే కార్పెట్ ఉంది, ఆ కార్పెట్కి 2 రంధ్రాలు ఉన్నాయంటే సార్ చెప్పాడట, అవునైనా జాన్ వెస్లీ గారు ఉదయాన్నే లేవగానే ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడు. ఆయన గంటలు గంటలు మోకాళ్ళ మీద ఉండేవాడు. ఆ కారణం చేత ఆ కార్పెట్ అక్కడ చిరిగిపోయింది. ఆయన ఎక్కడైతే మోకాళ్ళు వేసేవాడో అక్కడ గుంటలు పడిపోయినాయి, అక్కడ చిరిగిపోయిందని చెప్పాడట. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా, అబ్బా ఎంత గ్రేటు, ఎన్ని గంటలు ఆయన ప్రార్థన చేయకపోతే కార్పెట్ అరిగిపోయింది అని అనుకున్నారు. అన్ని రూములు చూశారు. సార్ అన్నాడట, రండి నాన్న మనం వెళ్ళిపోవాలి, బస్సు ఎక్కండి. అందరూ కూడా అంటే వాళ్ళు బస్సులో వచ్చారు అక్కడికి. బస్సు ఎక్కండి అని అంటే అందరూ బస్సులోకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ బస్సు బయలుదేరుతుంది, మళ్ళీ వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళిపోవాలి. ఒక్క స్టూడెంట్ మిస్ అయిపోయాడు. వాళ్ళు రావడంలో 30 మంది స్టూడెంట్స్ వచ్చారు. జాన్ వెస్లీ ఇల్లు చూశారు, బెడ్రూమ్ చూశారు, హాల్ చూశారు, డైనింగ్ హాల్ అన్నీ చూశారు. ఒక్కడు లేడు అందరిలో. సార్ అన్నాడు, అరే వేడరా ఎక్కడికి వెళ్ళాడరా వీడు, ఏడి అబ్బాయి రాలేదేంటి, మనతో పాటు రాలేదేంటి అని. సరే మీరు అందరూ బస్సులో కూర్చోండి, నేను ఎక్కడో చూసి వస్తానని చెప్పి సారు బస్సు దిగి మళ్ళీ జాన్ వెస్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి హాల్లో చూశాడట. హాల్లో లేడు అబ్బాయి. డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి చూస్తే డైనింగ్ హాల్లో లేడు. స్టడీ రూమ్లో ఒకళ్ళు స్టడీ ఏమో, ఆయన జాన్ వెస్లీ పుస్తకాలు చదువుతున్నాడేమో, ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నాడేమో అని అక్కడికి వెళ్తే స్టడీ రూమ్లో లేడు. సో చివరికి ఫైనల్గా బెడ్రూమ్లోకి వచ్చాడు. బెడ్రూమ్లోకి చూస్తే ఆ మూల మీద ఆ అబ్బాయి ఉన్నాడట. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, జాన్ వెస్లీ ఎక్కడైతే మోకాళ్ళు వేశాడో ఆ 2 మోకాళ్ళ సందుల్లో ఆయన మోకాళ్ళు పెట్టి ఆయన కూడా నీల్ డౌన్ చేసి ప్రార్థన చేస్తున్నాడట. ప్రభా, మరలా నా తరములో కూడా జాన్ వెస్లీ తరంలో నువ్వు ఎలా సేవ చేశావో, జాన్ వెస్లీ తరంలో ఎలా ఉజ్జీవం తీసుకొచ్చావో, ఇన్ మై డేస్ లార్డ్, ఇన్ మై టైం, డూ ఇట్ వన్ మోర్ టైం, ఇంకొక్కసారి చేయి ప్రభా, ఇంకొక్కసారి నా కాలంలో నా ద్వారా ఉజ్జీవాన్ని తీసుకురా ప్రభా అని చెప్పి కన్నీళ్ళతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. సార్ అనుకున్నాడట, అరే వీడిని డిస్టర్బ్ చేయొద్దు, వీడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేసి అబ్బాయిని డిస్టర్బ్ చేయొద్దని సార్ కూడా కొంచెం ఆగాడట. ఆ అబ్బాయి అలా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తానే ఉన్నాడట. లార్డ్, డూ ఇట్ వన్ మోర్ టైం, ఇంకొక్కసారి చేయండి ప్రభా, నా తరంలో కూడా ఇంకొక్కసారి ఆ ఉజ్జీవం రావాలి. జాన్ వెస్లీ కాలంలో ఉజ్జీవం వచ్చింది, జాన్ వెస్లీ కాలంలో గొప్ప సేవ జరిగింది, అనేక 100,000 మంది రక్షణ పొందారు ప్రభా, నా కాలంలో కూడా, నా టైంలో కూడా, నా తరంలో కూడా ప్రభా అలాంటి ఉజ్జీవం కావాలి అని కన్నీళ్ళతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. ఆ అబ్బాయి ఎవరంటే బిల్లీ గ్రహం. అమెరికా దేశంలో చాలా గొప్ప ఉజ్జీవానికి కారణమైనటువంటి డాక్టర్ బిల్లీ గ్రహం. అమెరికా దేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా. ఆ రోజున ఆ బిల్లీ గ్రహం చాలా చిన్నవాడు. ఆయన ఒక బైబిల్ కాలేజ్ స్టూడెంట్. ఆయన వయసులో చిన్నవాడు. తను చేసిన పని ఏంటంటే, ప్రభువా, దావీదు తన దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. జాన్ వెస్లీ తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. నా తరములో ప్రభువా, మా దేశంలో ప్రభువా, మా ప్రాంతంలో ప్రభువా, వన్ మోర్ టైం లార్డ్, డూ ఇట్ వన్ మోర్ టైం, ఇంకొక్కసారి ఆ కార్యం చేయండి. అమ్మ దయచేసి వినండి, ఈ మధ్యాహ్నము నీవు నేను ఆ ప్రార్థన చేయగలిగితే, నీవు నేను కూడా ఆ విధంగా మోకాళ్ళు వేసుకొని, ప్రభా, దావీదు తరంలో మీరు సేవ చేశారు, గొప్ప కార్యాలు చేశారు, నోవహు కాలంలో గొప్ప కార్యాలు చేశారు, సమూయేలు కార్యంలో గొప్ప కార్యాలు చేశారు, దేవ సహాయం గారి కాలంలో గొప్ప కార్యాలు జరిగాయి. నా తరం ఇది, డూ ఇట్ వన్ మోర్ టైం. దేవుడు అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను, నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో నడిచినవాడు.
దేవుడితో నడవడానికి ఎవరైతే వాళ్ళ హృదయాలు సిద్ధపరచుకుంటారో వాళ్ళతో దేవుడు నడవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవునితో నడవడానికి, ప్రభా నేను నీ పక్షంగా ఉన్నాను, నేను నీ వైపు ఉన్నాను, నీతో నేను నడుస్తాను. దావీదు తన దేవుని సంకల్ప చొప్పున తన తరము వారికి అలా సేవ చేశాడు. నేను నా తరములో ఆ విధంగా నేను సేవ చేయడానికి, నీ కొరకు జీవించడానికి అలా ఉంటాను ప్రభా అని దేవునితో చెప్పినప్పుడు దేవుడు ఆయనకు ఒక పెద్ద అసైన్మెంట్, మనందరూ తెలిసిన విషయాలే, కొత్త విషయాలు ఏం కాదు ఇవి. దేవుడు నోవాకు పెద్ద పని, ఒక టాస్క్, ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఏంటా పని చెప్పండి? నోవాకు ఏం పని ఇచ్చాడు దేవుడు? పెద్ద పని, చేయడం కష్టమే ఒక విధంగా. ఎలా చేశాడు? మనం అందరం ఒక పని చేద్దాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత, మీరందరూ పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? ఎక్కడ డౌట్ ఉందమ్మా? పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? డౌట్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. డౌట్ ఉన్న వాళ్ళు ఎత్తకండి, మిగిలిన ఎత్తే అవసరం లేదు. మీకు ఎవరికి డౌట్ లేదని నాకు తెలుసు. సో పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం నోవాహుని కలవాలి. కలుస్తారా? మర్చిపోకుండా నోవాహు కలిసి, అంకుల్ నువ్వు ఎలా కట్టినావు ఇంత ఓడ, ఎంత పెద్ద పెద్ద ఓడ ఒక్కడు ఎట్లా కట్టినావు అడగాలి ఆయన్ని. మనం అడుగుదామా లేదా? రైట్. 120 years, నాట్ 1 day. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం. నాకు ఆ మాట అనుకుంటున్నప్పుడు అనిపించింది, ఏం కావాలి చెప్పండి? ఒక పనిని 120 సంవత్సరాలు అదే పని చేయాలంటే ఏం కావాలి చెప్పండి? మనకి సహనం కావాలి, ఓపిక కావాలి. మనం ముఖ్యంగా నేను కూడా అంతేలేండి, మీరే కాదు. స్టార్ట్ చేసిన కొత్తలో చాలా బాగా చేస్తాం. ఏ పని అయినా సరే బైబుల్ చదవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎన్ని రోజులు చదువుతాం? జనవరి 1వ తారీఖు డెసిషన్ చేస్తాం కదా, న్యూ ఇయర్. 1వ తారీఖు చదువుతాం, 2వ తారీఖు చదువుతాం, 3వ తారీఖు చదువుతాం, 4వ తారీఖు కొంచెం కష్టం, మర్చిపోతాం. 5వ తారీఖు అసలే చెయ్యం, 6వ తారీఖు అసలు చేసిన డెసిషన్ కూడా మనకు గుర్తుండదు. కానీ నోవహు దేవుడు చెప్పిన పని, దేవుడు తనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని ఆయన చాలా యథార్థంగా, నమ్మకంగా, కష్టపడి, ఓపికగా చేశాడు. అయితే నోవహు ఆ ఓడను నిర్మించడం అనేటువంటిది ఆయన అలా చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు చేశాడు? ఎందుకు నోవహు ఓడని ఏమి చెప్పాడు? ఏం చెప్తా ఉండేవాడు? ప్రజలకు వచ్చి అడిగేవాడు, ప్రభు నువ్వేం చేస్తావు? నోవహు నువ్వేం చేస్తావు అంటే ఆయన ఏం చెప్పేవాడు? ఓడను కడుతున్నాను. ఓడను ఎందుకు కడుతున్నావు? జలప్రళయం వస్తుంది. జలప్రళయం వచ్చిన తర్వాత మనం అందరూ మునిగిపోతాం నీళ్ళల్లో. కాబట్టి ఏం చేయాలి? ఓడను కట్టుకోవాలి. ఆ ఓడలకు మనం లోపలికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, నోవహు జలప్రళయం అంటే వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, పెద్ద వర్షం వస్తుంది, 40 దినాలు వర్షాలు వస్తాయి, ఆ వర్షాల దెబ్బకు అన్నీ కూడా మునిగిపోతాయి అని చెప్పాడు. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, వర్షం అంటే ఎవరికి తెలియదు ఆ రోజుల్లో. నోవహు కూడా తెలియదు చివరికి. ఆయన కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ దినాల్లో అగ్రికల్చర్, వ్యవసాయం ఎలా జరిగేదో తెలుసా మీకు? బైబిల్లో ఉన్న మాట, నా సొంత మాటలు కాదు, నేనే పెద్ద మర్మాలని చెప్పట్లేదు ఇక్కడ. దేవుడు మంచు చేత భూమిని తడిపేవాడు. మంచు, అలాగ వ్యవసాయం జరిగింది. అలాగ మొక్కలు పెద్దగా అయిపోయాయి, పంట వచ్చేది చేతికి. వర్షము అనేటువంటిది బైబిల్ కాలంలో అంతవరకు వర్షం పడలేదు. వర్షం ఎవరు చూడలేదు, నోవహు కూడా చూడలేదు, మనుషులు ఎవరూ చూడలేదు. అలాంటి దినాల్లో బాబు వర్షం వస్తుంది, మనం మునిగిపోతామంటే ఎవరు నమ్ముతారా చెప్పండి? ఎవరు నమ్మరు కదా. నమ్మడానికి అసలు కష్టం అది. అలాంటి దినాల్లో నోవహు ప్రసంగం చేశాడు, వర్షం గురించి మాట్లాడాడు. వర్షమే కాదు, జలప్రళయం వస్తుందని చెప్పాడు ఆయన. ఫ్లడ్ వస్తుందట. మనకంటే ఇప్పుడు ఫ్లడ్స్ తెలుసు. మనకు చిన్న వర్షం వస్తేనే ఫ్లడ్ వస్తుంది. ముఖ్యంగా మెడ్రాస్లో కనుక, చెన్నైలో చిన్న వర్షం పడితే రోడ్లన్నీ నిండిపోతాయి. హైదరాబాద్ కూడా అంతే. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టము, ఈ ఫ్లడ్ అంటే నీళ్లు బయటకు వెళ్ళే సిస్టమ్ సరిగ్గా లేవు. అందువల్ల నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తాయి, రోడ్డు మీద ఉన్న నీళ్ళన్నీ మన ఇళ్లలోకి వస్తాయి, మన బెడ్స్ అన్నీ తడిసిపోతాయి. కానీ ఈ దినాల్లో మనం బైబిల్ చదువుతున్న ఈ దినాల్లో నోవహు కాలంలో వర్షాలు లేవు. వర్షం అంటే తెలియదు, మేఘాలు వర్షాన్ని కురిపించబడినటువంటి ఎవరికి తెలియదు. అయితే ఆ దినాల్లో ఆయన ఒక వర్తమానం ఇచ్చాడు. ఏమనంటే, వర్షం పడుతుంది, మునిగిపోతాం, జలప్రళయం వస్తుంది, మనం ఓడలోకి రా. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, చాలా చిన్న విషయమే. మనం చెప్పేటువంటి రక్షణ సందేశం
ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్. ప్రజలకు ఎలా ఉంటుంది, మనం చెప్పే మెసేజ్ మన పిచ్చోళ్ళలాగా అనుకుంటారు వాళ్ళు. మనం ఏం చెప్తాం చెప్పండి? యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఆయన కన్యకు జన్మించాడు, సిలువలో మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం రక్షణ పొందుతాం, ఆయన మరలా వస్తాడు, యేసు ప్రభువు మళ్ళీ రెండవ రాకడలో వస్తాడు, వచ్చి మనల్ని మళ్ళీ తీసుకొని పోతాడు, మనం అందరూ పరలోకంలో ఉంటాము. ఈ మాటలు ప్రజలకి ఏమన్నా వినసొంపుగా ఉంటాయా? అన్న నువ్వేం మాట్లాడుతున్నావు అన్న, నీకన్నా పిచ్చి పట్టిందా అంటారు. యేసు ప్రభువు చనిపోవడం ఏంటి, ఆయన రక్తం కార్చడం ఏంటి, అది ఎప్పుడు జరిగింది? అది కూడా 2000 సంవత్సరాల క్రితం జరిగిందని నువ్వే చెప్తున్నావు. మరలా 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక విషయము ఈరోజు నాకెట్లా అప్లై అవుతుంది? దానివల్ల నేనేం మేలు పొందుతాను? మరలా ఆయన రావడం ఏంటి, మరలా వచ్చి మనల్ని మేఘం మీద తీసుకొని పోవడం ఏంటి? ప్రజలకి ఏది అర్థం కాదు. ప్రజలకి ఇవేవి కూడా వాళ్ళు వినడానికి వినసొంపుగా కానీ అర్థం చేసుకోవడానికి ఈజీగా కానీ ఏమీ లేదు. వినండి, ఆ రోజున నోవహు యొక్క వర్తమానం ఎంత కష్టంగా ఉండిందో, ఈ రోజున సువార్త వాక్యం కూడా అంతే. రెండవ రాకడ గురించి అంతే, రక్షణ గురించి అంతే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం అంతే. మనం ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఆపేద్దామా? మెసేజ్ ఇవ్వడం మానేద్దామా? రక్షణ చెప్పడం మానేద్దామా? ఆపకూడదు. దట్ ఈస్ ద ఛాలెంజ్. నోవహు ఎంత సవాలు ఎదుర్కొన్నాడో, నోవహు తన తరములో తన కాలంలో సువార్త ప్రకటించడం ఎంత కష్టమైందో, ఈ రోజున నీకు నాకు అంతే కష్టం, ఇంకా ఎక్కువ కష్టం. అయినా కానీ 120 సంవత్సరాలు మనం ఆపకుండా చేయాలి. ఎవరైనా 120 సంవత్సరాలు జీవిస్తే, అంతకాలం ఎవరు జీవించలేండి. అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఆ కాలంలో దేవుడు 120 years ఇచ్చాడు, తర్వాత దాన్ని 70, 80 దేవుని కృప. 81 సంవత్సరాల వయసు, 81 years యంగ్ మ్యాన్ మన మధ్యలో ఉన్నారు. దేవుడు అలాంటి విషయాలు కొంతమందికి జరుగుతాయి. కానీ ఒకవేళ దేవుడు మనకు ఇచ్చినటువంటి జీవితాన్ని, సమయాన్ని ఈ సువార్త ప్రకటించడానికి, దేవుని గురించి చెప్పడానికి అలసిపోకుండా, ప్రజలు విసుక్కుంటారు, ప్రజలు నమ్మరు, ప్రజలు ఎగతాళి చేస్తారు, మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు, మనం ఏదో సెన్స్ లేకుండా మాట్లాడుతాం అనుకుంటారు. అయినా కానీ ఓపికతో, సహనంతో దేవుడు మనకిచ్చిన పనిని చేయడం అది కష్టం కూడా. ఇట్స్ నాట్ ఈజీ, అది సులభమైనటువంటి పని కాదు. నోవహు తన తరములో తనకు అప్పగించినటువంటి పనిని దేవుని చేత, దేవుడు తనకిచ్చిన పనిని ఎంతో చక్కగా ఆయన చేశాడు. 3 విషయాలు మనం చూద్దాం. నోవహు యొక్క జీవితానికి 3 మాటలు మనం చెప్పుకోవచ్చు. మొదటిది 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నోవహును పిలిచాడు. ఏమని పిలిచాడు? ఈ 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతాము. 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి అమ్మా. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైనట్టు చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆ విధంగా ఓడలో ప్రవేశించడం జరిగింది. నోవహు యొక్క పరిచర్యలో ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు కనీసం తన కుటుంబం వారిని ఆయన రక్షించుకోగలిగాడు. తన యొక్క 3 కుమారులు, 3 కోడండ్రు, తన భార్య, మొత్తం ఎంతమంది? 8 మంది. 8 మంది ఓడలోకి ప్రవేశించారు. ఓడలో ప్రవేశించిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారం, దేవుడి యొక్క మాట ప్రకారం జల ప్రళయం లేకుంటే నీరు అనేటువంటిది భూమి మీదకి రావడం జరిగింది. 7వ అధ్యాయం చదువుతాం. 6వ వచనం చదవండి. 7వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లు వాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి. నిజంగానే అది జరిగింది. ఎవరైతే ఆయన మాట విశ్వసించారో, ఎవరైతే ఆయన మాటకు లోబడి విధేయత చూపారో వారు ఓడలో ప్రవేశించారు. ఆ తర్వాత ఓడ ఏమైంది? ఇట్ వాజ్ లాక్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. దాని ఓడను లోపల నుంచి
దేవుడు మూసేశాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. దేవుని చేతుల్లో, దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో విషయాలు ఉన్నాయి. దేవుడు తన కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆ ఓడను ఎప్పుడు మూయాలో దేవునికి తెలుసు. దేవుడు తన కాలంలో, తన సమయంలో, తన చిత్తములో దేవుడు కార్యాలు చేసేటువంటి వాడు. ఆ తర్వాత 11వ వచనము, నోవహు వయసు 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమంది విడబడెను, ఆకాశము తూములు విప్పబడెను, 40 పగళ్లను 40 రాత్రులను ప్రపంచిన వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమంది నోవహును, నోవహు కుమారులను, షేము, హాము, యాపెతును, నోవహు భార్యయు వారితో కూడా అతను 3 కోడలు ఆ ఓడలో ప్రవేశించి మిగిలిన జంతువులు అవన్నీ కూడా ఓడలో ప్రవేశించాయి. ఆ తర్వాత దేవుడు 16వ వచనము చదువుతున్నాము. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయు ఆడిది ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ద టైమ్ హ్యాస్ కమ్. ఆ సమయం వచ్చింది. దేవుడు చేయాల్సినటువంటి కార్యం చేశాడు. దేవుని మాట ప్రకారం జరిగింది. వీళ్ళు మాత్రమే ఓడలో ప్రవేశించారు. అయితే ఓడ ఎవరి కోసం చేయబడింది? కేవలం వాళ్ళ పిల్లల కోసం దేవుడు నోవహు ఓడను చేశాడా? అందరి కోసం చేశాడు. కానీ ప్రవేశించింది కొందరే. రక్షణ ప్రణాళిక యేసుక్రీస్తు వారు ఎంతమంది కోసం సిలువలో మరణించాడు? ఎంతమంది కోసం రక్షణ కార్యం సిద్ధమైంది? ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఆల్, అందరి కోసం. అంచేత అందరికీ సువార్త ప్రకటించాలి. అయితే ఎవరు ప్రవేశిస్తారో దేవుడు వాళ్లకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. మీ ఇష్టం. మీరు ఈ మాట విశ్వసించి విధేయత చూపి లోపలికి వస్తే మీరు రక్షణ పొందుతారు. మీరు చక్కగా రక్షణ ఓడలో ప్రవేశిస్తారు. ఆ రక్షణను మీరు ఆనందిస్తారు. విశ్వసించిన వారు, విధేయత చూపని వారు ఓడ బయటే ఉండిపోతారు. దేవుని యొక్క తీర్పుకు లోనవుతారు. ఆ నశించిపోయేటువంటి స్థితి వాళ్ళు అనుభవిస్తారు. అది ఇక్కడ జరిగింది. అయితే ఆ విధంగా అయిన తర్వాత ఓడలో ఉన్నాడు, నీరు వచ్చింది, ఓడను మూసేశాడు. అవన్నీ చూస్తాము. చాలా కాలం అయిపోయింది. చాలా కాలం ఓడలోనే నోవహు ఉండిపోయాడు. 8వ వచనం 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం. చాలా కాలం నోవహు ఓడలోనే ఉన్న తర్వాత దేవుడు నోవహును, అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్లో గాడ్ రిమెంబర్డ్ నోవా. దేవుడు ఏం చేశాడట? దేవుడు నోవహును సమస్తాన్ని జ్ఞాపకము చేసుకొనెను. ఎందుకు నాకు ఇష్టం అని చెప్పానని చెప్పమంటారా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, కొన్ని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటాం. దేవుడు మనల్ని మర్చిపోయాడు. అట్లా మనమే కాదు అనుకునేది, పెద్దలు కూడా అనుకుంటారు. యోసేపు అని అన్నాడు బైబిల్లో, తెలుసు కదా మీకు. జోసెఫ్ ఆయన జైలుకి వెళ్ళాడు. ఆయన చేయని తప్పుకి జైల్లో వేశారు ఆయన. అయితే ఆయన వాళ్ళ ఫ్రెండ్ బయటకు వస్తూ ఉన్నాడు జైల్లో నుండి. ఈయనే దానికి కారణం. కలల భావం చెప్పాడు. కలల భావం చెప్పిన తర్వాత ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్పాడు జోసెఫ్? యోసేపు, అరే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నా గురించి రాజుకు చెప్పు. జోసెఫ్ అనేటువంటి మంచి అబ్బాయి జైల్లో ఉన్నాడు సార్, వాడిని బయటికి తీసుకురండి అని నువ్వు నాకు ఒక రికమెండ్ చేయి. నా గురించి రాజుగారితో మాట్లాడు. రాజుగారితో మాట్లాడి నువ్వు నన్ను బయటికి తీసుకురా. అయితే బైబిల్లో ఏముంటుందో తెలుసా? ఆ బయటికి వచ్చిన అబ్బాయి జోసెఫ్ ఫ్రెండు, జోసెఫ్ ద్వారా మేలు పొందిన అబ్బాయి. జోసెఫ్ కలల భావం చెప్తేనే ఆయన బయటకు వచ్చాడు. జోసెఫ్ యోసేపు చెప్పినటువంటి కలల భావం ప్రకారమే జరిగింది. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు? మర్చిపోయాడు. ఏమండి, మనం ఎవరికైనా మేలు చేసి మన ద్వారానే వాళ్ళు పైకి వచ్చారు, మన ద్వారానే వాళ్ళు చాలా చక్కగా లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు మనల్ని మర్చిపోతారు.
మనం మళ్ళీ కనపడితే ఏమంటారు? మనం ఫోన్ చేస్తే ఏమంటారు? రాంగ్ నెంబర్ అంటారు. అన్నా రాంగ్ నెంబర్ అన్నా, అర్థమవుతుందా మీకు? అలా 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 జరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుందో చెప్పండి. మనం ఎవరికి సహాయం చేశామో, మన ద్వారా ఎవరు బాగుపడ్డారో, మనం ఎవరిని మేలు చేశామో వాళ్ళే మనల్ని రాంగ్ నెంబర్ అంటే, వాళ్ళే మన ఫోన్ తీయకపోతే, వాళ్ళే మనకు సహాయం చేయకపోతే, వాళ్ళే మనల్ని మర్చిపోతే. కాకపోతే ఒక విషయం, ఇలాంటి విషయాలు జరుగుతాయి, అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇంకొక పాఠం ఏంటంటే, మనుషుల దగ్గర నుండి మనుషులు మనకు సహాయం చేస్తారని మనము ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వెవరికి సహాయం చేసావో వాళ్ళు రిటర్న్ మళ్ళా నీకు సహాయం చేయాలని నువ్వు కోరుకోవద్దు, అనుకోవద్దు. అది అక్కడ పాఠం. యేసేపుని తన స్నేహితుడు మర్చిపోవడం, యేసేపు ద్వారా మేలు పొందిన వ్యక్తి యేసేపుని మర్చిపోవడం, అది దేవుని కార్యం. అలాంటి కార్యాలు జరగాలి. అలా జరగడం మనకి మేలు. అలా జరిగినప్పుడు నీవు ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, దేవుని యొక్క సేవకునిగా, నాయకునిగా ఆ వ్యక్తి గురించి మనం బాధపడాలా? అరే ఆమెకు నేను సహాయం చేశాను కదా, ఆమె డబ్బులు అవసరం ఉన్నప్పుడు నేనే కదా ఆమెకి ఇచ్చాను, ఆమె ఈరోజు నన్ను మర్చిపోయిందే, నేను అవసరంలో ఉన్నప్పుడు నాకు ఆమె సహాయం చేయడం లేదే అని అనుకోవాలా? వద్దు. ఈరోజు అన్న మార్నింగ్ మెసేజ్ చెప్తూ కూడా చాలా చక్కని విషయాలు తీసుకొచ్చాను. చాలాసార్లు అనుకోకుండా నేను అనేటువంటిది నాలో కనిపిస్తూ ఉంటుందట. నేను అనేటువంటిది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం, నేను చేసిన గొప్ప కార్యాలు చెప్పుకోవడం, లేకపోతే నేను ఏమేం చేశానో, నేను ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది రక్షణ పొందారో, లేకపోతే నేను వాక్యం చెప్తే ఎంతమంది వింటారో, ఇలా నేను అనేటువంటిది, ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ లేకపోతే ఐ సెంటర్డ్నెస్ అనేటువంటిది మనకు తెలియకుండా ఉంటుంది. తెలియకుండా అది మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన పరిచర్యలో చాలాసార్లు మనకు బాధ పెట్టేటువంటి విషయం నేను ఐ అనేటువంటిది. యేసేపుకి అదే జరిగింది. యేసేపు జైల్లో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు మర్చిపోయాడు ఆయన. చూడండి, ఎందుకు అలా దేవుడు జరిగిస్తాడు వినండి దయచేసి. ఎందుకు ఇతరులు, మనుషులు నిన్ను మర్చిపోయేలాగా దేవుడు చేస్తాడు? వాళ్ళు నిన్ను 2 సంవత్సరాలు మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారో తెలుసా? నీవు నేను ఏం తెలుసుకోవాలంటే, నన్ను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది మనుషులు కాదు, నన్ను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది వేరే ఎవరో కాదు. నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలనేంతవరకు నేను వేచి ఉండాలి. యెహోవా జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను. గాడ్ రిమెంబర్డ్ నోవా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి పాఠం. మనుషుల మీద ఆధారపడడం కాదు, దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేంత వరకు ఆగుండం. పేతురు మొదటి పత్రిక, 1 పీటర్, మేబీ 2 పీటర్ అనుకుంటాను. అక్కడ ఉండేటువంటి మాట ఏంటంటే, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు, చదవండి అమ్మా, తన దీన మనస్కుల, తన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు. నీ యొక్క రిలీజ్, నువ్వు బయటకు రావడము, నీ యొక్క డెలివరెన్స్ దేవుని చేతిలో ఉంది. అయితే మన దేవుని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడు మర్చిపోతాడా? మనుషులు మర్చిపోతారు, దేవుడు మర్చిపోడు. యెహోవా జ్ఞాపకం చేసుకోలేను. సో మన జీవితాల్లో మనము మన జీవితాలను, మన పరిస్థితిని దేవుని చేతుల్లో పెట్టుకోవడం, దేవునికి అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా లేకపోతే దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకుని. 3వ విషయం చూద్దాం, 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. మొదటిది 7వ అధ్యాయంలో దేవుడు నోవహును పిలిచాడు. 2వ అధ్యాయంలో దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. మూడో విషయము 9వ అధ్యాయంలో, మరియు దేవుడు నోవహును అతని కుమారులను, గాడ్ బ్లెస్డ్ నోవా. గాడ్ కాల్డ్ నోవా, గాడ్ రిమెంబర్డ్ నోవా, గాడ్ బ్లెస్డ్. దేవుడు నోవహును పిలిచాడు, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. 3వది, దేవుడు నోవహును ఆశీర్వదించాడు.
దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సన్నిధి మనకి ఎల్లప్పుడూ జ్ఞాపకంతో ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోవాలి. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు నమ్మకంగా తన తరములో ప్రజలకు సేవ చేశాడు. దావీదు అంటాడు, దేవా, గొర్రెల దొడ్డిలో కాపరిగా ఉన్నటువంటి నన్ను, ఆ గొర్రెల దొడ్డిలో నుండి నన్ను ఏర్పరచుకుంటకు, ఇశ్రాయేలీయులైనటువంటి నీ ప్రజల మీద అధిపతిగా చేయడానికి నేను ఏ పాటి వాడును. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్న తర్వాత, ఒక వ్యక్తిని పిలుచుకున్న తర్వాత, దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న తర్వాత, దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడం, దేవుని యొక్క దీవెన, దేవుడు తన పనిని, తను చేసే పనిని దీవించడం, మన చేతులకైతే ఏదైతే పని పెట్టాడో, మన చేతుల్లో ఏదైతే మనకు ఇవ్వబడిందో దాని మీద దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇట్ ఈస్ గాడ్ హూ విల్ బ్లెస్. మన చేతి పనిని దీవించేవాడు, మన చేతి పనిని ఆశీర్వదించేటువంటి వాడు దేవుడు. అంతవరకు మనం ఏం చేయాలి? ఆయన బలిష్టమైనటువంటి హస్తాల కింద దీన మనస్కులై ఉండాలి. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం. మనం కొంతమంది సేవకుల గురించి చదువుతాం, వాళ్ళ యొక్క చరిత్ర చదివితే కొంతమంది చాలా కాలం సేవ చేస్తూ ఉంటారు, కానీ ఏమీ కార్యాలు జరగవు. ఎంతమంది బాప్తిసం పొందారు, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లాస్ట్ ఇయర్ రక్షణలోనికి వచ్చారు. కొన్నిసార్లు ఆ నంబర్స్ అనేటువంటివి, ఆ రిపోర్ట్స్ అనేటువంటివి అంత ఆశాజనకంగా కనిపించవు, అంత ఎంకరేజింగ్ అనిపించదు. ప్రభా, నేను ఇంతకాలం పనిచేస్తున్నాను కదా, ఇంకా నేను నీ కొరకు జీవిస్తూ ఉన్నాను, నేను ఏం జరుగుతుంది, ఏమి జరగడం లేదేంటి, అండ్ చాలా కార్యాలు జరగడం లేదేంటి. దయచేసి మనం ఒకరితో ఒకరు పోల్చుకోవడం కానీ, లేదంటే వేరే వాళ్ళతో పోల్చుకోవడం, డిస్కరేజ్ అవ్వడం కానీ అవసరం లేదు. ఆశీర్వాదము, బ్లెస్సింగ్ అనేటువంటిది, అభివృద్ధి, ఫలించడం అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనం చేసే పనిని నమ్మకంగా, యథార్థంగా కష్టపడి నోవహులాగా 120 సంవత్సరాలు నీకు ఏ పని అయితే అప్పగించబడిందో, ఏ పిలుపు అయితే నీకు ఇవ్వబడిందో ఆ పిలుపు ప్రకారం నమ్మకంగా జీవించడం, ఆ రేస్లో మనం నమ్మకంగా వెళ్ళడం మన పని. దాని మీద ఆశీర్వాదము, దీవెన, అభివృద్ధి, ఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు నోవహును పిలిచాడు, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నోవహును ఆశీర్వదించాడు. ఆ దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం. కొన్నిసార్లు మనం మిషనరీస్ జీవితాలు చూసినట్లయితే వాళ్ళ జీవితాలు మనం చూసేటువంటి విషయము, వాళ్ళ తర్వాత వాళ్ళ కార్యాలు జరుగుతాయి. ఒకవేళ మీరు చైనాలో హడ్సన్ టేలర్ అనేటువంటి వ్యక్తి పనిచేశాడు. ఆ హడ్సన్ టేలర్ పనిచేసిన దినాల్లో చాలామంది రక్షణ పొందలేదట, చాలామంది దేవుని దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకోలేదట. తను చాలా కష్టపడి పనిచేశాడు, బైబుల్ ట్రాన్స్లేషన్ చేశాడు, చాలా ఊర్లు తిరిగాడు, భాష నేర్చుకున్నాడు, పనిచేశాడు. ఆయన చనిపోయిన తర్వాత చాలామంది పరిచయంలోకి వచ్చారట, చాలామంది రక్షణలోకి వచ్చారు. సో కాబట్టి మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే, మనకు ఏదైతే పని నియమించబడిందో, దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో అందులో నమ్మకంగా కొనసాగించడం, ఆ రేస్లో మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడం అనేటువంటిది మన పని. ఆశీర్వాదం, దీవెన, ఫలం అనేటువంటిది దేవుని. నువ్వేం పని చేస్తున్నావో ఆ పని నువ్వు దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని బలపరిచి వాడుకోవడం, ఆశీర్వదించడం అనేటువంటిది దేవుడు చేస్తాడు. నోవహు తన తరములో నమ్మకమైనటువంటి వ్యక్తిగా, యథార్థమైనటువంటి వ్యక్తిగా తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవించాడు, తను నిద్రించాడు. తన యొక్క మరణం గురించి కూడా మనం చదువుతాము. 9వ అధ్యాయం 29వ వచనంలో, నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. సో హీ సర్వ్డ్ హిస్ జనరేషన్. ఆయన తరానికి దీవెనకరంగా ఉన్నాడు. ఎంతమంది రక్షణ పొందారు ఆయన ఉన్నప్పుడు? ఆయన బ్రతుకున్నగా ఆయన ఎంతమంది రక్షణ పొందారు? 8 మందే మొత్తం ఆయనతో కలుపుకొని. నోవహు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. కానీ ఈ రోజున మనం ఆయన గురించి చదువుకుంటా ఉన్నాం. ఈ రోజున ఆయన జీవితం గురించి, ఆయన జీవించిన విధానం, ఆయన ఒక్కడే దేవుని వైపు నిలబడ్డాడు, ఒక్కడే దేవుని పక్షంగా ఉన్నాడు, ఒక్కడే దేవునితో నడిచాడు, ఒక్కడే దేవుని కొరకు జీవించాడు. 120 సంవత్సరాల ఓపిక, సహనంతో తనకిచ్చిన పనిని నమ్మకంగా కొనసాగించాడు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, తన ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా, ఒక సవాలు కలిగిన వ్యక్తిగా ఈ రోజున మన మధ్యలో ఆయన జీవిస్తూ ఉన్నాడు.
ప్రార్థన చేసుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజము, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు దేవునికి వ్యతిరేకంగా, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా, దేవునికి స్థానం లేకుండా ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాకపోతే అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుని కొరకు జీవించడానికి, దేవుని తరపున పనిచేయడానికి, దేవునితో ఉండడానికి ఎవరున్నారు, ఆ సారవంతమైన భూమి ఎక్కడుంది అని సమూయేలు లాంటి వ్యక్తుల కోసం, నోవహు లాంటి వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నప్పుడు, దేవా బిల్లీ గ్రహం చేసిన ప్రార్థన ఇంకొక్కసారి జరిగించు ప్రభా, ఇంకొక్కసారి మా తరములో, నా కాలంలో ప్రభా, ఇంకొక్కసారి ఆ ఉజ్జీవాన్ని తీసుకురండి. నన్ను నేను నీ చేతిలో పెట్టుకుంటున్నాను ప్రభా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, మీ కార్యం జరిగించండి. మనుషులు ఒకవేళ మనల్ని తిరస్కరించవచ్చు, ఎగతాళి చేయొచ్చు, మన పనిని చూసి వాళ్ళకి అది ఇష్టంగా ఉండకపోవచ్చు, కానీ ఓపికతో, సహనంతో కష్టపడి మన పని చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. సహనం అవసరం, కష్టపడి పని చేయడం అవసరం. మనుషులతో కోఆపరేట్ చేసినా చేయకపోయినా, సహకరించినా సహకరించకపోయినా, ఆ 120 సంవత్సరాలు ఒకటి దేవుడు నీకు ఇస్తే ఆ 120 సంవత్సరాలు నువ్వు ముందుకు వెళ్ళడం, నీ పని నువ్వు చేయడం అవసరం. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు మర్చిపోడు. మర్చిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటాం. ఆయన ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం ఆ పని మీద, మన జీవితాల మీద ఎల్లప్పుడూ ఉంటుంది. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు. నోవహు జీవితం కొరకై, నోవహు తన తరములో నీ కొరకు జీవించిన విధానం, నీ కొరకు పనిచేసిన విధానం, మీ 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 పిలుపు, మీరు తనని జ్ఞాపకం చేసుకోవడం, తన పని మీద మీకు ఆశీర్వాదం, వీటి కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ తరంలో ప్రభా నన్ను, మమ్మల్ని కూడా మీరు వాడుకోనండి ప్రభా. మీ చేతిలో మా జీవితాలు అప్పగించుకుంటున్నాం. నీ కృప మాకు దయచేయండి. మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా సమాజం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, వాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, వాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తం